ఫైనల్గా అయితే పూరి చేరుకున్నాము. పూరిలోని బస్ స్టాండ్ ముందర పైన వడ్డాయి దాటి కస్టమర్లు నుంచి బండి పక్క పెట్టడం జరిగింది. ఇది పూరి రైల్వే స్టేషన్ మెట్ల దగ్గర ఉన్నాను నేను. బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉండి వీడియో తీస్తున్నా. ఇది పూరి బస్ స్టాండ్. కాసేపు అయితే లోపలికి వెళ్ళాము. ఇది వెస్ట్ బెంగాల్ బండ్లు. డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి. వెస్ట్ బెంగాల్ బండ్లు సూపర్ ఉంటాయి. డిజైన్స్ అన్నీ బొమ్మలు కానీ అలా డెకరేషన్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్లో బండి లోపల వీడియోలు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి చూడండి. ఎందుకంటే కస్టమర్లు వచ్చేదాకా పని ఏం లేదు కాబట్టి అలా వీడియో చేద్దాం యూట్యూబ్లో అని చెప్పేసి ఇట్లా బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చిన. ఎన్నోసార్లు వచ్చినా కానీ యూట్యూబ్ ఛానల్ అక్కడ పెట్టలేదు. ఇప్పుడు పెట్టినాను. ఇది గ్యాస్ కెమెరా ఇంకా ఆర్డర్ పెట్టినా రాలేదు. అది వచ్చేదాకైతే ఇలా ఫోటో షూట్ చేయడము నాకు తెలిసినగా చేసినాను. చూడండి దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. చూడండి ఇది అయితే మన దగ్గర బండ్లకు డెకరేషన్ ఏమి ఉండదు కానీ ఇక్కడ చూడండి ఇంత బాగా చేశారు. అన్నిట్ల మీద పుష్పరాజ్, బాహుబలి ఇట్లాంటివి చేసి బండ్లు ఎంత లుక్ ఉన్నాయి చూడండి. వెస్ట్ బెంగాల్ బండ్లు ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, అయితే బయటనే ఉన్నాడు. ఇంకా మన బండి కడిగి పోవాలి. బండి తీసుకుని లోపల పెట్టాలి. లోపల పెడదామంటే నీట్గా లేదు బస్ స్టాండ్ అని బయటే పెట్టిన. ఎందుకంటే మన వాళ్ళు అందరు రావాలి కదా, వాళ్ళు ఇంకా రావట్లేదు. వాళ్ళు వచ్చే వరకు 11 అట్లా అవుతుంది. మనమైతే 5:30కి అట్లా పంపించేసినాం ఆల్రెడీ.